యాక్షన్. ఓటింగే లేకుండా మొన్న ఇదే మాట నేను చెప్తే డివిజన్ అని ఎవరైనా అడిగితే డివిజన్ ఇచ్చి తీరాలి, అది రూలు. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏదో ప్రపోజల్ ఒకటి పెట్టి నేను ఈవేళ సినిమాకి వెళ్దామా లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళిపోదామా చెప్పండి అని మెజారిటీ ఓట్ అంటే ఎక్కువ మంది సినిమా సినిమా అన్నారనుకోండి, మీలో ఒకరు లేచి అలా కదయా ఎంతమంది సినిమావో ఎంతమంది హోటల్లో చెప్పి తేల్చమను అంటే ఖచ్చితంగా తేల్చి తీరాలి. అదే డెమోక్రసీ. అది తేల్చలా. డివిజన్ అడిగితే డివిజన్ ఏమన్నారు ఏంటంటే ఒక ఉల్ఫా రూల్ ఒకటి తీసి ఇప్పటివరకు రాజ్యాంగం ఏర్పడి ఇన్నేళ్లలో ఎప్పుడు వాడని రూలు ఏంటంటే ఫ్రివలస్ కాజ్ అంటే ఒక్కడే సభ్యుడు ఉన్నాడు అనుకోండి, మిగతా అందరం ఒకవైపు ఒక సభ్యుడు ఒకవైపు అనుకోండి, వాడు మాటికి లేచి డివిజన్ డివిజన్ అంటున్నాడు అనుకోండి, అప్పుడు స్పీకర్ ఇంక చాలేవా నువ్వు అని తల లెక్కెట్టాలి. అప్పుడు కూడా నీకు నేను చేయను, నువ్వు ఒక్కడే ఉన్నావు అనడానికి లేదు. ఎంతమంది ఇటో అంతమంది అటో ఈ మీటర్లు ఒక్కడాలు బయటికి వెళ్ళి లెక్కెట్టాలి. ఇవి లేకుండా ఇక 1 2 3 4 5 6 170 ఇటు ఉన్నారు, 1 2 3 4 5 12 మంది ఇటు ఉన్నారు, అందుకని ఇటే గెలిచింది అని అది కూడా లెక్కట్లా. లెక్క కూడా పెట్టలే. లెక్క పెట్టండి బాబు అని చెప్పి అడిగాడు, రికార్డ్ అయింది. ఇదే మొన్న పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తుంటే మీరు ఎలా చెప్పగలరండి అది ఉందా అది అనే ఆధారం అని అడిగాడు. వెంటనే నేను పార్లమెంటు వారు ప్రచురించిన రికార్డు బుక్ ఆయనకి ఇచ్చి ఆ పేజీ తీసి ఇదిగో బాబు చదువన్నాను. చదువుతూ కూర్చున్నాడు. అది చదివిన తర్వాత మనిషి మొహంలో రంగులు మార్పులన్నీ వచ్చాయి. Do subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala thanks. Thank you.